హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియో చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 6 రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. మనోహర్ని కార్లో రన్వే లాక్కొని వెళ్తాడు. ఒక ప్లేస్ దగ్గర ఆపి ఇక మనోహరి, ఏంటి రన్వే నువ్వు చేస్తున్న పని, నన్నెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అనగా, నువ్వే కదా మనోహరి అంతా చేసింది. నాకైతే నెల రోజుల్లో నా కూతురు ఎక్కడుందో తెలియాలి, లేకపోతే నీ బండారమంతా అమరేంద్రకు చెప్పేస్తాను అని అంటూనే ఉంటాడు. ఇక అప్పుడు షాక్లో ఉంటుంది మనోహరి. ఇక అక్కడి నుంచి మనోహరి బయలుదేరి వస్తుంది. మరోవైపు అయితే పోస్ట్ మ్యాన్ ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైనా ఉన్నారా అని అడగడంతో, ఎవరయ్యా నువ్వు అని యాదమ్మ అని అంటూ ఉంటుంది. నేను పోస్ట్ మ్యాన్ అమ్మ, ఇక్కడికి ఒక పోస్ట్ వచ్చింది అని అనగా, ఎవరిది ఆ పోస్ట్ అని అంటూనే ఉంటుంది యాదమ్మ. ఈ పోస్ట్ అమూల్య పేరు మీద ఉంది అని అనగా, ఓహో అవునా, తని మా అమ్ము పాప అని యాదమ్మ అంటూ ఉంటుంది. ఇక నువ్వు సైన్ చేయాలమ్మా అని అనగా, అయ్యో నాకు సైన్ చేయడం రాదే అని అనేలోపు అంజు పాప కిందికి వస్తుంది. ఇక యాదమ్మ, అంజు పాప ఇలా రా, మీ అమ్ము అక్కకి ఏదో పోస్ట్లో వచ్చింది లెటర్, అది తీసుకోవాలంటే సైన్ చేయాలంట అని అనగా, వెంటనే అమ్ము సైన్ చేసి ఆ లెటర్ని తీసుకుని ఉంటుంది. ఏంటి అని లో లోపలికి వెళ్ళి చూస్తూనే ఉంటారు అంజు యాదమ్మ. ఏముంది ఈ పోస్ట్లో అని ఆలోచిస్తూ ఉండగా, అమ్ము నీకు లెటర్ వచ్చింది అని అంజు పాప అమ్ము పాపని పిలుస్తూ ఉంటుంది. ఇక పిలవడంతో స్టెప్ దిగుతూ చాలా కంగారుగా అమ్ము వస్తూ ఉంటుంది. వచ్చి, ఏది ఆ లెటర్ ఎక్కడా అని అంటూ ఆ లెటర్ని లాక్కుంటూ ఉంటుంది అమ్ము పాప. ఇక ఏంటమ్ము ఈ లెటర్లో ఏముంది, ఎవరు పంపించారు అని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అమ్ము. ఇక ఆ ప్రశ్నలు వేయడంతో అమ్ము పాపను చాలా డౌట్గా చూస్తుంది యాదమ్మ కూడా. అంజు, ఈ లెటర్లో ఏమీ లేదు, ఇది మా ఫ్రెండ్ పంపించింది అని చాలా కంగారుగా రూమ్లోకి వెళ్ళిపోతుంది అమ్ము. ఇక అక్కడే నిలబడ్డ యాదమ్మ మాత్రం, పిల్ల వయసుకొచ్చింది కదా, ఏమై ఉంటుంది, ఏం లెటర్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక డోర్ వేసుకుంటుంది అమ్ము పాప. ఇక ఆ లెటర్ని చదువుతూ చాలా కంగారు పడిపోతుంది. ఇక ఏడుస్తుంది కూడా అని. ఇక మరోవైపు అయితే యాదమ్మ మరియు అంజు హాల్లోనే ఉంటారు కదా. కిచెన్ రూమ్ నుంచి మిస్ అమ్మ వస్తూ, ఏమైంది ఇక్కడే ఉన్నారు, ఏం జరిగింది అంజు అని అడుగుగా, అదేమీ లేదు మేడం, అమ్ము పాపకి ఏదో లెటర్ వచ్చింది, ఆ లెటర్ చూడగానే అమ్ము పాప చాలా టెన్షన్ పడి ఇక లోపలికి వెళ్ళింది, అందుకే ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నాను ఏం జరిగిందా అని అనడంతో, ఇక అంజుకి, నేను అక్క దగ్గరికి వెళ్ళి అడుగుతానులే, నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటుంది. ఇక మెస్సమ్మ అయితే అమ్ము పాప దగ్గరికి రూమ్లోకి వెళ్ళి ఇక అమ్ము పాప రూమ్ని డోర్ లాక్ చేసి ఉంటుంది. అమ్ము అమ్ము అని ఇక పిలుస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక కళ్ళు తుడుచుకొని అమ్ము పాప ఆ లెటర్ని ఒక దగ్గర దాచిపెట్టి వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మ అమ్ము కంగారు చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అమ్ము, ఏం జరిగింది, నీకేదో లెటర్ వచ్చిందంట, ఏది అని అడుగుతూ ఉండగా, అది నా ఫ్రెండ్ పంపించింది అని అంటూ ఉంటుంది అమ్ము. ఓకే అమ్ము, ఒకసారి ఇవ్వు నేను చూస్తాను అని అడగడంతో మిస్సమ్మ, అది నా ప్రైవసీ అని అనగా, ప్రైవసీ అంటే ఎవరు చూడకూడదని
అర్థమైందా? నా ప్రైవసీ అని అనగానే ఒక్కసారిగా గుండె బద్దలైందా దానిలా నిలబడిపోతుంది మిస్సమ్మ. ఇక ఆ రూమ్‌లో నుంచి బయటికి వచ్చేసేసరికి అమ్మో! మళ్ళీ డోర్ పెట్టుకొని ఇక కన్నీళ్లతో బాధపడుతూ ఉంటుంది. మరోవైపైతే యాదమ్మ ఇక మనోహర్‌ని వెతుకుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మేడం, మేడం, మనోహరి ఏంటి అమరేంద్ర సార్‌కి డ్రెస్ చూపిస్తాననేసి ఎక్కడికెళ్ళావు? ఎక్కడికెళ్ళావు? అని అడుగుతూ ఉండగా, నా మొగుడి దగ్గరికెళ్ళాను అని అంటూ ఉంటుంది. ఇక మనోహరి, అవునా! నీ మొగుడికి చూపిచ్చేస్తున్నావా? అయితే నువ్వు అమరేంద్ర సార్ కోసం వేసుకోలేదా డ్రెస్? అని అనగా, ఈ ఏంటి చంప నువ్వు మాట్లాడేది? అమ్మాయి కోసమే యేసుకున్నాను. కానీ అమర్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆ రణ్వీర్ గాడు నన్ను బయటికి తీసుకెళ్ళి నాతో తన పాప 30 రోజులలో ఖచ్చితంగా నాకు కావాలి అని చెప్పేస్తున్నాడు. ఇక వాడు తీసుకెళ్ళడం వల్ల వెళ్ళనన్నమాట అని అంటూ ఉండగా, ఓహో! అయితే నీ మొగుడు దగ్గరికే వెళ్ళొచ్చావన్నమాట అని అంటూ ఉండగా, ఏయ్ యాదమ్మ ఏం మాట్లాడుతున్నావు? వాడు నా మొగుడేంటి? వాడికి నాకు డైవర్స్ అయిపోయాయి కదా అని అంటూ ఉండగా, ఏమో మనోహరి డైవర్స్ అయిపోయాయి కానీ ఒక్కసారి కూడా నీ భర్త కాదు అని ఆయన అనట్లేదు. ఇక ప్రతిసారి మీ ఇద్దరికే ముడిపడుతుంది అని అనడంతో, అయినా ఆ పాప ఎక్కడుందో, ఏం చేస్తుందో 3 నెలల పసికందును ఒక అనాథ ఆశ్రమంలో పడేశాను. తనిప్పుడు ఎలా ఎలా ఉందో నాకు చూడాలనిపిస్తుంది అని అంటూ ఉండగా, మనోహరి నీకు అలాంటి మాటలు అస్సలు సెట్ కావు అని అంటూ ఉంటుంది యాదమ్మ. ఏ యాదమ్మ ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా, ఏం లేదు మనోహరి, ఎప్పుడు నీ పని గురించి ఆలోచించే నువ్వు ఇప్పుడు నీ కూతురు గురించి అంటూ ఉంటే ఆలోచిస్తూ ఉన్నాను అని అంటూ ఉంటుంది. అయినా చెప్పొచ్చు కదా, ఆ పాప దొరకగానే వాడికి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అని అని అంటూ ఉండగా, అలాంటిదే అనుకో అని అంటూ ఉండింది. నాకు హెడేక్‌గా ఉంది జరుగు అని లోపలికి వెళ్తూ ఉండగా, మనోహరి ఇంకో విషయం, అమ్ము పాపకి ఏదో లెటర్ వచ్చింది. ఆ లెటర్‌ని చూసి చాలా కంగారు పడింది అని చెప్తూ ఉండగా, ఇక వెనక్కి తిరిగిన మనోహరి, అవునా! అయితే ఆ లెటర్ సంగతేంటో చూడాలి. అదేమైనా మనకు ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోవాలి. యదమ్మ ఒక కన్నేసి ఉంచు అమ్మ మీద అని అంటూ ఉంటుంది. ఇక ఓకేనని యాదమ్మ కూడా అంటూనే ఉంటుంది. ఇక మరోవైపైతే అమ్ము రెడీ అయ్యి ఇక మెట్ల దగ్గర ఎవరైనా ఉన్నారా లేరా అనేసి ఇక వెతుకుతూ ఉంటుంది. ఇక ఎవరు లేరని తెలుసుకొని కిందికి బయలుదేరి బయటకు ఉరుకుతుండగా మిస్సమ్మ చూసి తనని ఫాలో అవుతుంది. ఇక అమ్ము ఒక ఆటో కోసం వెయిట్ చేసి వెళ్తూ ఉండగా మిస్సమ్మ కూడా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండగా తన దోస్త్ కరుణ వస్తూ ఉంటుంది. ఏందే ఇక్కడున్నావు అని అనగా, నీకు టైం ఉందా? అయితే ఒక వెహికల్‌ని ఫాలో అవ్వు అని అంటూ ఉండగా, అసలు విషయం ఏంటి అని చెప్పగా, నువ్వు పో నీకు తర్వాత చెప్తాను అని ఇక అమ్ము వెళ్ళే దారిలో కూడా తను వెళ్తూ ఉంటుంది. ఇక ఒక దగ్గర అమ్ము పాప దిగిపోతుంది కానీ మిస్సమ్మ వెళ్తుంది. అక అదే ఆటో పర్సన్ కలవగా, ఇందులో ఒక పాప ఉంది కదా! తనెక్కడ దిగింది అని అనగా, ముందు గల్లీలోనే దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళింది అని చెప్పగా, ఇక ఒసేయ్ పాగల్ ఏమైందే? ఫస్ట్ నువ్వు చెప్పు అని అంటూ ఉండగా, ఇక జరిగిన విషయం అంతా చెప్పేస్తూ ఉంది. అమ్మకి లెటర్ రావడం, తను టెన్షన్ పడడం, ఇక మిస్సమ్మ చూస్తానంటే అది నా ప్రైవసీ అనడం, అది చూసి వామ్మో!
ఇక చాలా బాధపడిపోతుంది. అయితే మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదండీ! ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అని కరుణ చెప్పగా, అది ఆడపిల్ల విషయమే. ఎలా చెప్పగలను ఆయనకి? నేనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇక మరోవైపైతే అమర్ ఆఫీస్‌లో ఒక కాల్ మాట్లాడుతూ కాల్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. సార్, గుడ్ మార్నింగ్ సార్ అని ఇక రాథోడ్ అమరేంద్రకి సెల్యూట్ చేస్తూ ఆ రాథోడ్ ఏంటి అని అంటూ ఉండగా, సార్ ఆ రణ్వీర్ గ్యాంగ్ కూడా ఇక సిటీలో దిగిందంట అని అనగానే ఇక షాకింగ్‌గా చూస్తూనే ఉంటాడు. ఆ రణ్వీర్‌కి బెయిల్ ఎవరిచ్చారంట రాథోడ్ అని అంటూ ఉండగా, ఏమో సార్, అయినా ఆ రణ్వీర్‌కి ఇక మన టెర్రరిస్ట్‌ల గ్యాంగ్‌తో కూడా సంబంధం ఉంది కదా సార్ అని అంటూ ఉండగా, అవును అని అన్నట్టే చూస్తూనే ఉంటాడు అమర్. ఇక కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా సార్. వాడు మన పిల్లల మీద లాస్ట్ టైం కూడా అటాక్ చేశాడు అని అంటూనే ఉండగా, ఇక సరేనని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అమ్మో! పిల్లలకి, మిస్సమ్మకి ఇంతకుముందు బాంబ్ పెట్టి యాక్సిడెంట్ చేయడం, ఇక లారీతో గుద్దించడం, ఇవన్నీ అమరేంద్రకి ఒకేసారి ఇక మైండ్‌లో రివైన్ అవుతూ ఉంటాయి. ఇక రాథోడ్ ఒకసారి ఇంట్లో వాళ్ళకి కాల్ చేయి రాథోడ్, ఐ మీన్ బాగీకి ఒకసారి కాల్ చేయని చెప్తూ ఉంటాడు రాథోడ్. ఇక బాగీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మనోహర్‌కి కాల్ చేయిస్తూ ఉంటాడు. "ఆ! చెప్పు రాథోడ్" అని అంటూ ఉండగా, మనోహరి అని అంటాడు అమర్. "ఆ! అమర్ చెప్పు" అని అంటూ ఉండగా, "పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు కదా" అని అనగా, ఇక యాదమ్మ వైపు చూస్తూ "పిల్లలంతా ఇంట్లో ఉన్నారు కదా" అని యాదమ్మ అనడంతో, "ఆ! ఉన్నారు కానీ అమ్ము పాప బయటికెళ్ళింది" అని అనగా, "బాగి ఏం చేస్తుంది" అని అనగా, "బాగి కూడా బయటికెళ్ళింది" అని అంటూ ఉండగా, ఇక వెంటనే అమరేంద్రకి ఎందుకో డౌట్‌గా అనిపియడంతో ఇక సరే అని ఆ మనోహరి కాల్‌ని కట్ చేస్తూ ఉంటారు అమర్. ఇక కట్ చేసి రాథోడ్ పద అని ఇక చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపైతే అమ్ము పాప నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. మరోవైపు రణ్వీర్ కార్‌తో ఇక ఢీకొట్టడానికి వస్తూ ఉంటాడు. అసలు ఏం జరగబోతుంది? అక్కడ తనని ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేశారా? లేక ఇది కూడా రణ్వీర్ కుట్రనా అని మనం మరొక రివ్యూలో తప్పకుండా తెలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.